ఇది బాగాలేదు అది బాగుంది అని కొన్ని మూవీస్ చూసినప్పుడు కూడా అలా అనిపించింది. అలా అనుకున్నప్పుడు తను ఒక థాట్ చెప్పారు, ఇలా అయితే బాగుంటుంది కదా, అలాంటిది మనం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని. అలా చిన్నగా స్టార్ట్ చేసాము. అలా సరే, మీ గురించి చాలా చెప్తాను సార్. మీరంటే మ్యామ్ గురించి 2 words అనే చెప్పాలి. మీరంతా అవ్వడానికి కారణం మీరే చెప్తున్నారు కదా ప్రూఫ్ గా. సో మీరు మ్యామ్ గురించి చెప్పాలి. మీకు మ్యామ్ ఎంత హెల్ప్ చేసింది అలంకృతిలో, అసలు మీరు ఈ స్టేజ్ కి రావడానికి మ్యామ్ ఏమైనా హెల్ప్ ఉందా లేదా, అదొకటి చేస్తాను. నో అంటే ఇక్కడ నుంచి ఓకే, యాక్చువల్లీ ఈ బిజినెస్ లో రావడానికి మాకు ముందు చాలా జరిగింది. ఫస్ట్ యాజ్ యూజువల్ గానే చాలా జాబ్స్ సర్చ్ చేయడము, మారడము, అదంతా చాలా జరిగిన తర్వాత మేము అండ్ ఇంకొక మా బావ వాళ్ళ కజిన్ యాక్చువల్, తను కూడా ఎంప్లాయీ, మేము కూడా ఎంప్లాయీ. అప్పుడు ఇద్దరం కలిసి చాలాసార్లు డిస్కస్ చేసాము, ఏదైనా స్టార్ట్ చేద్దామా అనుకున్నాము. ఇంక అనుకోకుండా ఒకరోజు సడన్గా కొన్ని అనుకుంటే దాంట్లో ఒకటి ఫైనలైజ్ చేసి ఇది స్టార్ట్ చేసాము. కొన్ని రోజుల తర్వాత అతను డ్రాప్ అయిపోయాడు, బట్ నేను కంటిన్యూ అయిపోయాను. అప్పటి నుంచి ఇంకా రియల్ పార్ట్నర్ జాయిన్ అయింది. రియల్ పార్ట్నర్ జాయిన్ అయిన తర్వాత ఇంకా మా జర్నీ అలా స్టార్ట్ అయిపోయింది 1 by 1. కొంచెం చాలాసార్లు ఈ బిజినెస్ నుంచి తప్పుకుందామని చాలాసార్లు అనుకున్నాం, వదిలేద్దాము, ఇదంతా అవసరమా, ఈ రిస్క్ అంటే ఇది చాలా రిస్క్తో కూడుకున్న జాబ్ ఇది యాక్చువల్లీ. సో ఒక 4-5 టైమ్స్ వదిలేద్దాం అనుకునే టైంలో నన్ను మళ్ళీ మోటివేట్ చేసి, వద్దు మళ్ళీ ఏ ఫీల్డ్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ చేయాల్సిందే మనము. సో అదేదో ఇందులోనే ఓవర్కమ్ చేయు అని ఎవ్రీ మూమెంట్ పుష్ చేస్తూ ఇలా అదైతే రియల్. ఫ్రంట్ కనిపించేది ఓన్లీ పిక్చర్ లో నేను, బట్ బ్యాక్ అంతా కూడా కంప్లీట్ నడిపించేది అంతా కూడా, హార్డ్ వర్క్ చేసేది అంతా కూడా తనే. ఈవెన్ అప్ టు 2 o'clock 3 o'clock వరకు కూడా కూర్చొని చేస్తూనే ఉంటుంది. ఏదైనా సరే మాకు ఇన్సైడ్ చాలా వర్క్ ఉంటుంది. ఇది మెజర్మెంట్స్ కానీ ఇదంతా కూడా నేను తీసుకోవడం అయితే ఒక ఎత్తు అయితే, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే యాజ్ ఎ టైలర్కి వాళ్ళకి మేము అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మొత్తం మేము రఫ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఒక్కొక్కసారి మార్నింగ్ వరకు కూడా కూర్చొని చేస్తూ ఉంటుంది. సో అందువల్ల నాకు రెస్ట్ ఇచ్చి మళ్ళీ మార్నింగ్ తర్వాత నేను కంటిన్యూ అవుతే తను పడుకోవడం, అట్లా మా జర్నీ ఒకరినొకరు షేర్ చేసుకుంటూ ఎంత టఫ్ అయినా కూడా ముందుకు వెళ్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరుతో స్టార్ట్ చేయండి. హాయ్, నా పేరు రాజేందర్. ఐఎమ్ ద ప్రొపరేటర్ ఆఫ్ అలంకృతి కాస్ట్యూమ్స్. ఈరోజు మేము 2nd బ్రాంచ్ని స్టార్ట్ చేస్తున్నాము మణికొండలో. ఆఫ్టర్ 15 years వీఆర్ స్టార్టింగ్ 2nd బ్రాంచ్. ఇక్కడ మాది ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ డ్రెస్, యాన్యువల్ డే కాస్ట్యూమ్స్, ఇంకా డ్యాన్స్ రిలేటెడ్ ఏవైనా సరే ప్రాప్స్ కానీ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ కానీ అన్నీ సింగిల్ ప్లేస్లో దొరుకుతాయి. మొత్తం ఎలా అంటే ఒక ఈవెంట్కి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళకుండా ఆల్ టుగెదర్ మనం ఇక్కడే కలెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం కూడా ఇప్పుడు యాన్యువల్ డే ఇచ్చారనుకోండి, ప్రాప్స్ ఒక చోట, మళ్ళీ కాస్ట్యూమ్స్ ఒక చోట, అలా కాకుండా కాస్ట్యూమ్ రిలేటెడ్ ఆల్ ప్రాప్స్ ప్లస్ ఇంకా దానికి సంబంధించిన యాక్సెసరీస్ కానీ ఏమైనా కూడా కస్టమైజ్డ్ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలా జస్ట్ మీరు గూగుల్ నుంచి ఏదైనా పిక్చర్ ఇచ్చేస్తే చాలు, ఆటోమేటిక్గా దాన్ని మేము సేమ్ యాస్టీస్గా కస్టమైజ్ చేసి ఇచ్చేస్తూ ఉంటాము. అట్లా మళ్ళీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోజు కొన్ని కొత్త మూవీస్ వస్తుంటాయి, ఏవేవో వస్తుంటాయి.
అలాంటి మూవీస్ అన్నింటికి కూడా అప్డేటెడ్గా ఆ మూవీ రిలీజ్ కాకముందే మేము అలాంటి కాస్ట్యూమ్స్ని మేము రెడీగా పెట్టేస్తాము. సో అది మీరు ఆ సినిమా రిలీజ్ అయ్యే లోపు కూడా ఆ కాస్ట్యూమ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అలా చాలా అప్డేటెడ్గా ముందుగానే ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఆల్ ఓవర్ హైదరాబాద్ కానీ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మేము ఏంటంటే హోల్సేల్ కూడా సప్లై చేస్తున్నాం. ఇలాంటి రెంటల్ స్టోర్స్ ఉన్నవి కూడా వాటికి కూడా మేము కాస్ట్యూమ్స్ సప్లై చేస్తాం. అలానే కాకుండా క్లాసికల్ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మాది ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పటివరకు అయితే ఆల్మోస్ట్ 16+ కంట్రీస్కి సప్లై చేసాం. సో అట్లా మీరు జస్ట్ ఆర్డర్ ఇస్తే చాలు, వేరే కంట్రీ నుంచి అయినా సరే మేము పంపించేస్తాం కొరియర్ ద్వారా స్టిచ్చింగ్ చేసి. ఒకవేళ టైం లేదు అనుకున్న వాళ్ళ కోసం రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి క్లాసికల్. సో టైం లేదనుకున్న వాళ్ళు ఇమీడియట్గా స్టోర్కి వచ్చి డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. ఆల్ టైప్ ఆఫ్ క్లాసికల్ రిలేటెడ్ జ్యువెలరీ కానీ యాక్సెసరీస్ కానీ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ ఎట్ ఏ టైం. ఒకసారి మామూలుగా చూడొచ్చు. ఇవన్నీ కూడా ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ డ్రెస్ కూడా పర్చేస్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ రెంటల్ కూడా తీసుకోవచ్చు. అది కాకుండా హోల్సేల్ కూడా అవైలబుల్లో ఉంటుంది. హోల్సేల్ అంటే మీకు బల్క్ నెంబర్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఇమ్మీడియట్గా వచ్చి మీరు తీసుకెళ్ళిపోవచ్చు. అలాంటి ఆప్షన్ కూడా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు మణికొండ బ్రాంచ్ ఓపెన్ చేసి నాకు ఇంత సక్సెస్ కావడానికి అందరూ మీ బ్లెస్సింగ్స్ వల్లే ఈ స్టేజ్కి వచ్చాము. సో అలాగే ఈ బ్రాంచ్ని కూడా ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం. తప్పకుండా థ్యాంక్ యూ ఎవ్రీవన్. చెప్పండి. ఐఎమ్ రాజేందర్. మణికొండలో బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి వరకు చందానగర్లో చాలా ఆదరించారు. అలాగే ఇక్కడ కూడా కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మీ బ్లెస్సింగ్ ఎప్పటికీ ఉండాలి. అలాగే మేము కూడా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తాము అన్న ప్రామిస్ కూడా చేస్తున్నాము. సో ఎవ్రీవన్ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్. ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ డ్రెస్ రెడీ ఫర్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, చూడండి ఒకసారి. చూడండి ఒకసారి. కొంచెం స్మైల్. ఓకే. Guest here, Sridhar sir, please come to the stage. ఉన్న వాళ్ళు చాలా మంది నాకు తెలుసు, ఎందుకంటే కామన్ కమ్యూనిటీలో ఉంటాను కాబట్టి. ఫస్ట్లీ వీఆర్ నైబర్స్, రాజేంద్ర గారు. And apart from it, we are very good friends for the period of last 5 years. Not good friends, sorry, we are family. Okay, so first congratulations. ఎందుకంటే we see them every day. వాళ్ళు ఏం చేస్తారు, ఎంత కష్టపడతారు చూస్తూ ఉంటాం. నార్మల్గా మనం ఇక్కడ అందరూ వెకేషన్స్కి వెళ్తుంటారు, హాలిడేస్కి వెళ్తుంటారు. హాలిడేస్కి వెళ్ళాక మీరు ఏం చేస్తారు, ఆ రోజు మొత్తం తిరుగుతుంటారు, వచ్చి రిలాక్స్ అవుతుంటారు, అవునా? అది కాకుండా ఇంకేమైనా ఏమైనా పని చేస్తారా? వీళ్ళు మాత్రం వెకేషన్కి వచ్చినప్పుడు వీళ్ళు చేసే పని ఏంటి తెలుసా? డే మొత్తము తిరుగుతారు, మొత్తం ఎనర్జీ లాస్ అయ్యే వరకు తిరుగుతారు, నైట్ వచ్చి మళ్ళీ వర్క్ చేసుకుంటారు. అలా అనిపిస్తుంది. సో దట్ షోస్ దర్ డెడికేషన్. అంటే ఎంత డెడికేటెడ్గా ప్యాషనేట్గా చేస్తారో. అంటే ఒక వైఫ్ చేసి హస్బెండ్ చేయకపోవడం, హస్బెండ్ చేసి వైఫ్ చేయకపోవడం ఇలాంటివి కాదు. ఇద్దరు కూడా ఈక్వల్ ఎఫర్ట్స్ పెడతారు. అండ్ స్పెషల్లీ వాళ్ళ కిడ్స్ కూడా అలాగే. ఎందుకంటే దే అండర్స్టాండ్ ద గ్రోత్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
how they are taking care of them. So it's a good family actually. And overall ga prati okkar contribution towards their growth. So congratulations once again. Yeah. Hi all, and a very big congratulations for Anu and Anaya. We are not just a friends, we are big family now. Sorry. And రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. మాకు వాళ్ళకి మధ్య రీసెంట్గా లాస్ట్ వీక్ మా పాపకి ఒక కాస్ట్యూమ్ ఉండే, బట్ ఉన్నది ఏదో సెట్ చేసుకుందామని నేనైతే లేదు, ఐ విల్ ఇంకో 1 day ఉంది అంటే కూడా లేదు, నేను చాలా బాగా రెడీ చేస్తాను. 1 dayలో చాలా బాగా రెడీ చేసింది. జస్ట్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా తను మా పాప కోసం చేసిందంటే ఐ రియల్లీ గ్రేట్ఫుల్ టు హర్, అండ్ షీ లవ్ దట్ కాస్ట్యూమ్ యాక్చువల్లీ. దట్ షోస్ దేర్ డెడికేషన్ టువర్డ్స్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ మ్యామ్. సో అంటే బ్రాంచ్ పెట్టారు, ఇంకా చాలా మంది ఉన్నారు, వీఆర్ మిస్సింగ్ దెమ్. మన ముందే మేడం స్టేజ్ మీదకి వచ్చి చెప్పండి. పర్లేదు మేడం. ఇక్కడ కంగ్రాచులేషన్స్ అను అండ్ అన్నయ్య. నాకు వాళ్ళతో నాకు ఎక్కువ తెలియదు, కాకపోతే నేను అను స్టేటస్లో చూస్తూ ఉంటాను. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే వాళ్ళు ఈ యొక్క ప్రొఫెషన్కే కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని అర్థమవుతుంది. పిల్లలకు కూడా వాళ్ళకి టైం చూసుకునే విధానం నాకు చాలా నచ్చింది. నేను ఎప్పుడు కిందికి వచ్చినా కూడా అను అన్నయ్య ఇద్దరు కనపడతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తారు. అది ఎంత బాగా చేసుకుంటారు వీళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్, మంచి కలిసిమెలిసి భలే చేసుకుంటారు అని అనిపిస్తుంది. నాకు చాలా నచ్చుద్ది. మీరు ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నయ్య అన్నాను. కంగ్రాచులేషన్స్ హరిణి అండ్ నైతిక్ ఆల్సో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్లీ మ్యామ్ వైఫ్ అండ్ హస్బెండ్ చాలా చక్కగా చేస్తున్నారు కదా సార్, ఎందుకు నవ్వారు? ఒకసారి మైక్ ఇద్దాం. యాక్చువల్గా అంటే అక్కడ ఆల్మోస్ట్ సేమ్ కమ్యూనిటీ, వీఆర్ లైక్ 400 families together, and I think everyone knows him. That's the kind of quality they give. And చందనగర్లో ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ మనవే అంటే వాళ్ళవి. సో everyone knows them. That's because of the quality. So quality మెయింటైన్ చేయకపోతే జనరల్గా ఒక రోజు తీసుకుంటారు, సెకండ్ టైం తీసుకుంటారు, అంటే యూ డోంట్ గెట్ ద రిపీటెడ్ కస్టమర్స్, రైట్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇందాక నవ్విన దానికి రీజన్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్తున్నారు, ఇది బయట ఎక్కడ చెప్పకండి, మా ఆయనకు కూడా తిరిగితే కష్టం. ఆ మేడం వదిలేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్, ఆల్ ద బెస్ట్. ఇట్లా దిస్ ఇస్ ఓన్లీ ఫస్ట్ బ్రాంచ్, సెకండ్ బ్రాంచ్ ఆఫ్ కోర్స్, apart from the main branch. I wish you all the best. Definitely you guys gonna increase your branches more and more, and we give our 100% support whenever is needed. Thank you once again. Congratulations. Yeah, madam. అన్నయ్య అను బోత్ ఆర్ కంగ్రాచులేషన్స్. యాక్చువల్గా అను అన్నయ్య తనకన్నా నాకే ముందు తెలిసేమని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. నేను ఎనీ టైం కావాలి అని అడిగినప్పుడు తనైతే స్పెషల్గా అన్నయ్య అయితే స్పెషల్గా నాకు వచ్చి ఇవ్వడం కాదు, ఏదైనా నాకు చాలా బాగా నాకైతే ఎప్పుడైనా అంటే అన్నయ్య అనే ఆ ఫీల్లోనే నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్నయ్య. అలాను ఎప్పుడు ఇమీడియట్గా కాల్ చేయండి, నేను ఇప్పుడే రెస్పాండ్ అవ్వడం కానీ ఏదన్నా కావాలి, ఇలా గ్రూప్ డాన్స్ ఉంది, ఏదన్నా కావాలి కాస్ట్యూమ్స్ అని అడిగినా కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యింది. నాకైతే చాలా అనిపిస్తుంది. ఎనీ టైం థ్యాంక్ యూ బోత్ ఆఫ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. Thank you, madam. Thank you so much. I think that's another thing, right? ఇప్పుడు వచ్చిన ఇద్దరు ముగ్గురు కూడా అదే చెప్తారు. See, first thing is quality, second thing is their availability, right? Irrespective మా దగ్గర ఇది లేదు అనేది రాదు, రైట్? లేకపోయినా just 1 day or hardly 1.5 day they'll make everything ready, they'll arrange everything. సో ఇంకొక సెకండ్ థాట్ కూడా అవసరం లేదన్నమాట. ఎక్కడికి వెళ్ళాలి, వేరే దగ్గర చూద్దాం, ఇక్కడ లేదనే కాన్సెప్ట్ లేదు అసలు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. Thank you.
basically they're not. Sir, request. Thank you for coming, everyone. Actually, వాడి జర్నీ గురించి చెప్పాలంటే చాలా ఎమోషనల్గా ఉంటుంది. వాడు ఈ స్కేల్లో ఉన్నాడంటే వాడు చాలా కష్టపడ్డాడు. ఆఫ్టర్ కాలేజ్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ చెప్పాలంటే వాడు చేంజ్ జాబ్ ఏం చెప్పచ్చు. న్యూస్ చెప్పాడు. ఎంబీఏ చేసిన తర్వాత బిజినెస్ సంబంధించినటువంటి కార్ ఫీడ్బ్యాక్ రివ్యూ చేశాడు. దాని తర్వాత నేమ్ ఇట్ వాడు చేంజ్ జాబ్ లేదు అన్నీ చెప్పాడు. చాలా చిన్న చిన్న జాబులు చేశాడు, చాలా కష్టపడ్డాడు. ఇంట్లో కూడా ఖాళీ కూర్చున్నాడు. అది ఎంత స్ట్రగుల్ అనేది ఖాళీగా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. వాడు ఆ కేసు చాలా కష్టపడి దాటాడు. ఈరోజు సక్సెస్ వస్తున్నాడు. దానికి అతనికి కారణం అంటే వాడిని కష్టపడ్డాడు. వాడికి తగ్గ కరెక్ట్గా లైఫ్ పార్ట్నర్ అన్న దొరకడం అనేది వాడు చేసుకున్నటువంటి అదృష్టం. అది చాలా మంది అనుకుంటారు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఎలా అవుతారు ఏంటో అని అంటున్నారు. కానీ చాలా మందికి ఒక మంచి ఆన్సర్ ఇచ్చాడు. ఒక మంచి సపోర్ట్ పార్ట్నర్ ఉంటే కనుక లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వచ్చు అనేది వాడి లైఫ్ చూస్తే తెలుస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఈ సక్సెస్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనిపించడం వల్ల, మాట్లాడడం వల్ల ఒక మోటివేషన్ అనిపిస్తుంది. సో ఈ అకేషన్గా మనకి మరొకసారి నేను అదే చెప్పాను, చందానగర్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొంచెం టెన్షన్గా ఉందిరా ఏంటి ఎట్లా అంటే, సో యూఆర్ గోయింగ్ టు జ్యువెల్, మణికొండ ఈజ్ జ్యువెల్. సో నీకు ఒక మంచి ఇక్కడ నీకు ఒక మంచి మనీ దొరికింది అనుకోవచ్చు. సో ఇది మళ్ళీ సక్సెస్ హ్యాపీగా అవుతుందని 100% నీకు ఇది ఒక 3 ఈవెంట్స్ 6 సక్సెస్ఫుల్ గ్రాండ్ ఫంక్షన్స్ అన్నట్టుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. పోతుంది. మీరు ఎంత దగ్గర నుండి చూసారో వాళ్ళ సక్సెస్ ని, వాళ్ళ కష్టాన్ని, అవన్నీ మీరు ఎంత దగ్గర నుండి చూసారో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు మేము కలిసి సిక్కిం వెళ్ళాం 4-5 days. అలా క్లోజ్ అయిపోయాము. వాళ్ళ బాబు మావాడు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. లాస్ట్ 2 years బ్యాక్ కృష్ణాష్టమికి కృష్ణ గెటప్ వేశాడు మా వాడు. చాలా మంచి కాస్ట్యూమ్ ఇచ్చారు, చాలా బాగుంది, చాలా బాగా సెట్ అయిపోయింది. మేకప్ కానీ కాస్ట్యూమ్ కానీ చాలా అంటే ఎప్పుడో చిన్నప్పుడు వేసాము మా బాబుకి, మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ వేసాము. చాలా అంటే రియల్గా కృష్ణుడు ఎలా ఉంటాడో అంత బాగా సెట్ అయిపోయింది. చాలా మంచి కాస్ట్యూమ్ కానీ మేకప్ కానీ చాలా బాగుంటాయి.